రైతులందరికీ నమస్తే. మీరు చూస్తున్న రైతు బలం ఛానల్. సో ఈ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ కూడా అందిస్తూనే ఉంటాను. సో ఎక్కడెక్కడ షెడ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మార్కెట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ వారం ఏ సంత జరుగుతుంది అని మొత్తం నేను అందిస్తుంటాను ఫ్రెండ్స్. సో చాలా కష్టపడి వీడియో అయితే చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వారం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు మెసేజ్ ద్వారా అయితే వస్తుంది అనమాట. ఆ మెసేజ్ క్లిక్ చేయగానే మన ఛానల్ వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది. సో ప్రజెంట్ మనం వచ్చేసి పుట్టపర్తి జిల్లా మనము కొచ్చెరు నుంచి కొద్దిగా ఒక 10 కిలోమీటర్ల ముందర రాగానే బండ్లపల్లి అనే ఊర్లో అయితే ఉన్నామండి. సో ఇక్కడ ఆవులు అయితే కొద్ది చిన్న ఫామ్ వేసుకొని బాగా పెంచుతారు. సో ఇక్కడ ఎలా పెంచుతున్నారో మొత్తం అనేది ఒకసారి అయితే చూసేద్దాం పదండి. సో మొత్తానికి ఆవులు ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళేసి మీకు ఏ విధంగా పెంచుతున్నారు, ఏమేమి వేసి పెంచుతున్నారు అక్కడ చూసి కడుగుతున్నారు అనమాట. సో మొత్తం కూడా చూపిస్తాను, వచ్చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇట్లా షెడ్లలో ఫ్యాన్ వేసి బాగా పెంచుతారు అనమాట. ఒక్కొక్క దానికి గడ్డి కూడా అనేది ఇట్లా బాగా దిమ్మి కట్టుకొని దానికి సరిపడా గడ్డి సరిపడేంత కూడా దిమ్మి కట్టుకొని ఇక్కడ బాగా వేసి పెంచుతున్నారు. సో అలాగే ఇంకా పక్కన చూసుకుంటే అక్కడ ఒక్కొక్క దానికి అయితే వాష్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. కడిగేసిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తారు. అక్కడ గడ్డి మీద కూడా వేసింటారు అనమాట. ఇక్కడైతే నేర్పుతున్నారు. ఇంకా లోపల కూడా ఉన్నాయి, ఒకసారి అయితే చూపిస్తాను. ఓకే, ఇలా తింటూ ఉంటాను అనమాట. సో ఒకసారి ఇది పక్కన వచ్చి కొద్ది చిన్న ట్యాంక్ పెట్టుకొని అట్లా దానికి తాగడానికి కొద్దిగా నీళ్ళ ట్యాంక్ కూడా పెట్టారు. సో అలాగే కొద్దిగా స్విమ్మింగ్ పూల్ లాగా చిన్నది పెట్టుకొని దీనికి ఒక 2 రోజులకి 3 రోజులకి అట్లయితే కడుగుతూ ఉంటాను అనమాట. సో ప్రజెంట్ అయితే వాష్ చేస్తూ చూడండి. సో ఇలా పెంచుకుంటే రైతు చాలా బాగా పెట్టుకుంటే ఆవులు అనేటికి చాలా ఇబ్బంది అనేది ఏముండదు. ఓకే, ఇంకా లోపలికి అయితే ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు. అసలు ఇక్కడ ఎలా ఉంటుందో మీరే చూడండి. లోపల ఎన్ని ఆవులు ఉన్నాయి, అట్లాగే ఎన్ని పాలు ఇస్తాయి మొత్తం అని వాళ్ళకి మాట్లాడేకైతే అవ్వదంటున్నారు. సో కొద్దిగా మీరే మనం వీడియోని అయితే చూసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి లోపలికి వెళ్దామండి. ఇక్కడ మొత్తం ఆవులకు అన్నిటి కూడా ఫ్యాన్స్ వేసి అయితే పెంచుతున్నారు. చూడొచ్చు మీరు, చూడండి. మొత్తం ఆవులు అన్నిటి కూడా ఫ్యాన్స్ వేసి ఆరాంగా అయితే పెంచుతున్నారు అనమాట. చిన్న షెడ్లో మొత్తం అన్నీ కూడా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో 9 10 11 12 13 ఆవులు ఒక 8 అయితే పెంచుతున్నారండి. ఇక్కడ చూడొచ్చు, ఇదన్నమాట ఆవులు ప్రజెంట్. ఇంకా వీళ్ళు తేడానికి ఏమో ఇక్కడైతే కట్టారు. ప్రజెంట్ ఇక్కడైతే ఏం లేవు అనమాట. సో ఇవి చూడొచ్చు ఒక ఆవు ఎలా ఉందో. సో నాకు తెలిసి ఒక్కొక్కటి 10 లీటర్లు పైన ఇస్తుంది అనుకుంటాను. సో చూడండి, వీళ్ళు వేసిన గడ్డి అంతా కూడా దీంట్లో వేస్తారనమాట. సో ఆ సైడు ఒక పడుకునే అంత వేశారు. అలాగే రబ్బర్ మ్యాట్ కూడా వీళ్ళు ఇచ్చారండి. ఈ రబ్బర్ మ్యాట్ల మీద ఆవులు పడుకుంటే సో పాలు పొదుగు అనేది ఇబ్బంది అనేది ఏముండదు. సో అలాగే దీనికి లేచేటప్పుడు పడుకునేటప్పుడు కాళ్ళ పట్టు అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ రబ్బర్ మ్యాట్ మీద. ఈ రబ్బర్ మ్యాట్ అనేది రైతులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఈ రైతులకి చాలా ఉపయోగపడుతుంది అనమాట, ఆవులు పెంచే వాళ్ళకి. ఓకే, సో చూడొచ్చు ఇదనమాట. సో ప్రతి ఒక్క ఆవుకు కూడా 4 ఆవులు కలిసి 2 ఫ్యాన్లు వేసి అయితే పెంచుతారు. ఇంకా ఇక్కడైతే పెట్టలేదు ప్రజెంట్. మొత్తం అని కూడా ఒక 5 9 10 11 12 13 14 ఆవులు ఒక 8 అయితే పెంచుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి అన్నగారితో మాట్లాడదామంటే వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ లేదంటారు. సో దీని అడ్రస్ వచ్చేసి మన పుట్టపర్తి జిల్లా, అట్లాగే కొత్త చెరువు మండలం. కొత్త చెరువు నుంచి బండ్లపల్లి అనే ఊర్లో అయితే పోయింది ప్రజెంట్. ఇవి బండ్లపల్లి అనే ఊరి దగ్గర అయితే ప్రజెంట్ మనం ఉన్నాం. సో అట్లాగే వీళ్ళు పాలు ఎలా తీస్తారంటే, సో ఈ మిషన్ ద్వారా అయితే తీస్తారంట. చూడొచ్చు మీరు, చాలా ఈజీగా ఇది పెట్టేస్తే పొదువుకి, ఈ పొదువు ద్వారా డైరెక్ట్గా ఈ పైపులోకి వస్తాయి. ఈ పైపు ద్వారా నేరుగా ఇట్లా వెళ్ళిపోయేసి అట్లా పోయి ఆ రూమ్లోకి అయితే స్టోర్ అవుతాయి అనమాట. అక్కడైతే క్యాన్లు ఉంటాయి, ఆ క్యాన్లలో అయితే స్టోర్ అవుతుంట. సో ఇంకా అట్లాగే వీళ్ళు వచ్చేసి ఒకదానికి పప్పుల పిండి ఇదంతా కూడా పెట్టేసి అయితే పెడతారు. సో ప్రజెంట్ దీంట్లో అయితే ఇంకా వాళ్ళు అయితే ఓపెన్ చేయలేదు. సో ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే మంచిగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఫస్ట్ వీడియో అయితే తీస్తున్నాం అనమాట ఇలాంటిది, ఆవుల షెడ్ది. ఒకసారి చూడొచ్చు. ఇంకా కావాలనుకుంటే దీనికి
పక్కనే సప్పు కూడా వేసుకున్నారు. అట్లాగే శనగగడ్డి మొత్తం అంతా కూడా పక్కనే స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు. అట్లాగే ట్రాక్టర్తో కూడా రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవన్నీ. సో వీళ్ళ పద్ధతి, పాలు తీసే పద్ధతి అయితే చాలా బాగుంటుంది. సో అట్లాగే వీళ్ళు పెట్టే గడ్డి చూడొచ్చు, శనగ పొట్టు మొత్తం దానా మొత్తం అంతా కూడా వేస్తున్నారు. ఇట్లా 2-3 రోజులకు ఒకసారి కడుక్కొని ఆవుల్ని బాగా పెట్టుకుంటే పాలు అనేవి కూడా చాలా బాగా ఇస్తాయి. రోగాల ద్వారా నుంచి చాలా దూరం అయితే ఉంటుంది. అంటే రోగాలు అనేటివి ఎక్కువ రావు, చాలా బాగుంటుంది. సో ఇంక ఈ పాలు తీసే పద్ధతి అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. వచ్చి పొదుగుకు పెట్టేస్తాను అనమాట. ఇది ఒకటి పొదుగుకు పెట్టేస్తే ఆటోమేటిక్గా అది పిలుచుకునేసి డైరెక్ట్గా ఈ పైప్లో పంపిస్తే డైరెక్ట్గా ఆ రూమ్లోకి అయితే స్టోర్ అయిపోతుంది. ఈ వారంతా ఇట్లా కనెక్షన్ ఉంది. ఇట్లా పోయి ఇట్లా తీసి ఇట్లా ఆ పైపులు అయితే లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అది మ్యాటర్. సో ఇలా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో తప్పకోకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇంకా ఒకటి 2-3 అయితే ఉన్నాయి, వాటిని వాష్ చేస్తున్నారు. ఇంకా అలాగే పక్కన పెంచుతున్న సప్ప విషయానికి వస్తే, సో చూడండి ఇదంతా కూడా వాళ్ళు వేసుకున్న సప్ప అనమాట, అక్కడి నుంచి లాస్ట్ వరకు. సో దీంట్లో ఇంకా అందరికీ తెలిసిన ప్రతి ఒక్క రైతుకు కూడా ఇది. సో ఇలా తీసుకొస్తుంటారు, ఇలా ఒక వ్యాన్కి అయితే తీసుకొస్తారు అనమాట సప్ప. ఇలా తీసుకొచ్చిన వాటిని దీంట్లో పెడతానంటే ఆ పక్క మిషన్ కట్ అయ్యి జర ఇంకా ఇక్కడ కిందికి అయితే వచ్చేస్తుంది ఈ సైడ్. సో ఇది అందరికీ ప్రతి ఒక్క రైతు కూడా తెలిసే ఉంటుంది, బట్ మనం కూడా ఒకసారి అయితే చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మన వీడియో కూడా క్లోజ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తుండండి. ఓకే, సో అయితే ఫ్రెండ్స్ మొత్తం అని కూడా ఇలా అయితే పెంచుతున్నారు అన్నగారు. సో అన్నగారు కొద్దిగా మాట్లాడతారు, బట్ కొద్దిగా ప్రాబ్లం వల్ల మనం మాట్లాడించలేకపోతున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా బాగా యూజ్ అవుతుంది. సో మన వెనకలు చూస్తున్నారు కదా మొత్తం కూడా ఆవులు. ఓకే, ఈ వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నా, ఈ వీడియో అయితే కట్ చేస్తాను. సో ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై జవాన్ జై కిసాన్. అట్లాగే మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్క గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఉంటాను మరి. జై జవాన్ జై కిసాన్.